నువ్వు చెప్పినట్టే చేతులు కట్టుకున్నాను. నువ్వు చెప్పినట్టే తలదించుకొని మోకాళ్ళ మీద కూర్చుని ప్రాధేయపడుతున్నాను. శ్రావ్య వీడియో ఇచ్చే. అది ఇప్పుడు ఎమోషన్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయినట్టుగా అనిపిస్తుంది. ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకోవడం నీకు సరదా అయిపోయిందా? నీకు నా మీద రివెంజ్ తీర్చుకోవాలనుంటే నేను సిద్ధమే అని చెప్పాను. నువ్వు చేయమన్నదల్లా నేను చేశాను. నీకు లాస్ట్ టైమే వార్నింగ్ ఇచ్చాను, అయినా నువ్వు మారలేదు. ఇప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి మరీ నిన్ను రిక్వెస్ట్ చేశాను, అయినా నువ్వు మారలేదు. ఎంతసేపు నువ్వు చెలగాటి వాడింది నాతో కాదు రేఖ, అక్కడ మా అమ్మ ప్రాణాలతో, శ్రావ్య జీవితంతో. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను రేఖ. నాకు నా వాళ్ళంటే ప్రాణం, నన్ను నమ్ముకున్న వాళ్ళంటే కూడా ప్రాణం. ఇప్పుడు నువ్వు నా రెండు ప్రాణాలని టచ్ చేసావు రేఖ. ఈ రోజు నేను తలదించుకున్నాను కదా అని నువ్వు గెలిచాననుకుంటున్నావేమో. ఈ రోజు నేనున్న పరిస్థితిలో తలదించుకుని వెళ్ళిపోతున్నాను, కానీ ఈ అమృత ఏదో ఒక రోజు నీ తల నరుక్కుని వెళ్ళిపోతుంది. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే రావణాసురుడికి చివరి వరకు అవకాశం ఇచ్చాడు. నేను నీకు అవకాశం ఇచ్చాను. రాక్షస జాతి కదా, మీరు మాట వినరు. పురాణాల్లో రావణాసురుడు పోయినట్టు రేపు రేఖ కూడా నా చేతిలో పోతుంది. ఇది నేను నీకు చెప్తున్నా నీ మరణ శాసనం. నన్ను నా స్నేహితుల్ని విడిగొట్టావు. లేని వీడియో ఉందని చెప్పి శ్రావ్యకి కన్నీళ్లు తెప్పించావు. అయినా సరే మా అమ్మ హాస్పిటల్లో ఉందన్న ఏకైక రీజన్తో నిన్నిక్కడ ఏమి చేయకుండా వదిలేస్తున్నాను. నీకు చాలా అవకాశాలిచ్చాను, అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, కానీ చావు ఒకేసారి వస్తుంది. ఈసారి అమృత ఈ ఇంట్లో అడుగు పెడితే నాతో పాటు నీ చావు కూడా వస్తుంది. రే బోసు, నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు 2 పండుగలు వస్తాయి. ఒకటి మీ అక్క జయంతి, 2 మీ అక్క వర్ధంతి. ఏ రేఖ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ చివరి డేట్ కూడా ఎప్పుడో ఏంటి అని నీకు ముందే తెలిసిపోతుంది. ఎవ్వరికి రాని అవకాశం నీకు మాత్రమే నా వల్ల కలుగుతుంది. ఎంజాయ్. ఏయ్, చిటికలు వేసావో చంపి పాతరేస్తాను.
అవతల నేను హాస్పిటల్కి వెళ్లే అర్జెన్సీలో ఉన్నాను. ఇంకా నీతో డిస్కషన్ పెట్టే టైం లేదు, ఓపిక లేదు. వస్తాను. అమృత, ఇక్కడికి రావడం మాత్రమే నీ చేతుల్లో ఉంది. ఒక్కడుగు కూడా నన్ను దాటి ముందుకు వెళ్ళలేవు. అదేంటి అమృత, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే మా బాస్ ఎంత డిసప్పాయింట్ అవుతాడో ఆలోచించావా? మా వాడు నువ్వు వస్తున్నావని తెలిసి ఏవేవో ఊహించుకుని పెద్ద పెద్ద ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవేంటో నీకు కూడా తెలియాలి కదా. ఒరే పిచ్చోడా, ట్విస్ట్లంటే ఎక్కడి నుంచి వస్తాయి? అసలు అమృత ఇక్కడి వరకు రావడమే పెద్ద ట్విస్ట్రా. ఏ రేఖ, ఇంక చాలు. నీ నంగనాచు మాటలు ఇంకెవరి దగ్గరైనా చూపించు, నా దగ్గర మాత్రం కాదు. నువ్వు సామాన్యురాలివి కాదని నాకు తెలుసు అమృత. పాపం ఆ ఏదో మనిద్దరి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇలాగే వాడిని వదిలేస్తే వాడు నర్వస్ అయిపోతాడు. ఏంటి మా అక్క స్కెచ్ నాకేం అర్థం కావటం లేదే. నీ సెటైర్లు స్కెచ్లు నా దగ్గర కాదు, అర్థమైందా? బాగా అర్థమైంది అమృత. కాకపోతే నీకే ఒకటి అర్థం కావట్లేదు. ఈ రేఖ చాలా ముందు జాగ్రత్తలో ఉంది. దీని ట్విస్ట్ తగలయ్యా, ఇదే మా అక్క స్కెచ్. అమ్మయ్యా, నాకు పెద్ద పులిని బంధించినంత ఆనందంగా ఉందాక. రే, నాకు మనుషుల్ని పులులతో సింహాలతో పోలిస్తే మహా చిరాకు. సరే అక్క, ఆ విషయం పక్కన పెట్టు. ఇప్పుడు అమృతని ఇక్కడ లాక్ చేశా కదా, అసలు ఏం చేయబోతున్నావే? నేనేం చేయనురా. ఏం చేయాలన్నా ఇప్పుడు మన మాధవగాడే చేస్తాడు. నువ్వేదో అమృత పైన రివెంజ్ తీర్చుకుంటావు అనుకుంటే మళ్ళీ ఇదేం ట్విస్ట్ అక్క? ఒరే తిక్కలోడా, రివెంజ్ అంటే రక్తమే బయటికి రావాలా? ఇప్పుడు అమృతకు మన వల్ల కలిగిన డ్యామేజీ అంతా ఇంతా కాదురా. హాస్పిటల్లో ఉన్న వాళ్ళమ్మ వీడియో నా దగ్గర ఉందనుకుని ఆ పిచ్చిది శ్రావ్య, ఇద్దరూ మన వల్ల బలైపోతారు. పైగా కాసేపట్లో మన మాధవ్గాడు ఆ ప్రమీలదేవింట్లో అడుగు పెడతాడు. అటు వాడి కేసు సాల్వ్ అవుతుంది, ఇటు అమృత మీద మన పగ తీర్చుకోవాలన్న కోరిక తీరుతుంది. అబ్బా,
నువ్వు చాలా సైలెంట్ కిల్లరు అక్క. రేణుకుతో మాధవగాడి పెళ్లి ఆగదు. ఆ ప్రమేలాదేవి ఫ్యామిలీ మన మాధవగాడి చేతికి దొరికిపోవడం గ్యారంటీ. ఆ శరవాణి అమృతులు మన వల్ల కొట్టుకోవడం ఆగదు. అమృతికి మనం కొట్టిన మొత్తం దిగిపోయి స్పృహలోకి వచ్చేసరికి తన జీవితం తలకిందలైపోతుంది. ఒక పక్క తన వాళ్ళు దూరం అవుతారు, మరో పక్క తనని నమ్మిన వాళ్ళు దూరం అవుతారు. అమృత ఇప్పుడు రెక్కలు తెగిన పక్షిరా విలవిలా కొట్టుకోవలసిందే. బోసు, మన మాధవగడికి ఫోన్ కలుపు. ఇదిగాక హలో పిన్ని. ఒరే మాధవ్, నీకు అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాన్రా. గిఫ్టా? ఏంటి పిన్ని అది? రే, గిఫ్ట్ అంటే ఏంటి అని అడుగుతావేంట్రా? నువ్వు నాకేం చెప్పావు? అమృతని ఆ ప్రమిలాదేవి ఇంట్లో నుంచి బయటికి రప్పించాలని చెప్పావు కదా, మర్చిపోయావా? నేను మర్చిపోవడం పెద్ద వింత కాదు, కానీ నువ్వు అమృత గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు. నీకు అమృతకు ఇదివరకు పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? అదేంట్రా అలా అడిగావు? అసలు అమృత ఎవరో నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు. అయినా నువ్వే కదరా కమిషనర్ ముందు ఏదో పరువు పోయిందని బాధపడుతూ నా దగ్గరకొచ్చి హెల్ప్ అడిగావు. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? చచ్చా, నా ఉద్దేశం అది కాదు పిన్ని. నేను మర్చిపోయేలా ఉన్న విషయం గురించి నువ్వు గుర్తు చేస్తుంటే అలా అడిగానంతే. అంటే నువ్వు ఆ విషయం మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను పిన్ని? అయినా ఈ నసంత పక్కన పెట్టు. నువ్వు అమృతాన్ని డైవర్ట్ చేస్తున్నా అని ఒక్క మాట చెప్పు, ఆ ప్రమిలాదేవి ఫ్యామిలీని అటాక్ చేస్తాను. ఒరే మాధవ్, ఇంత అమాయకంగా అడుగుతున్నావేంట్రా? అమృతను డైవర్ట్ చేయడం కాదు, ఆల్రెడీ అమృత ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి చాలాసేపు అయింది. నీ పని ఫినిష్ చేసుకోవడానికి ఇదే నీకు కరెక్ట్ అవకాశం. వెళ్ళి విజృంభించరా. థ్యాంక్స్ పిన్ని, ఇదే నేను నీ దగ్గర తీసుకునే చివరి హెల్ప్. ఈ రోజుతో ఆ ప్రమిలాదేవి ఫ్యామిలీని, ఆ శ్రావ్యాని, అందరి చాప్టర్ క్లోజ్ చేస్తాను. ఇప్పటికే ఆ ఇంటికి 2 సార్లు వెళ్ళి ఫెయిల్ అయ్యాను. ఎట్టి పరిస్థితిలోనూ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోను. నీ పిన్ని బ్లెస్సింగ్స్ నీకెప్పటికీ ఉంటాయి మాధవ్. నువ్వు కేసు గెలవాలి. అమృత నీకు ఎట్టి పరిస్థితుల్లో అడ్డురాదు. వెళ్ళరా. పిన్ని, నీ హెల్ప్ తీసుకున్నందుకు ఎక్కడో నా మనసులో నేను సిగ్గుపడుతున్నాను. కేసు సాల్వ్ చేయడం కోసం నాకు తప్పడం లేదు. వన్స్ అగైన్ నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బాయ్ పిన్ని. శ్రావ్య, ఈరోజు నా చేతిలోంచి తప్పించుకోలేవు. సురేష్, నువ్వు ఇమీడియట్గా బయలుదేరి అర్థమైంది కదా? ఓకే సార్. కమాన్ క్విక్. ఎస్ సార్. అక్క, ఈ రోజుతో అందరి చాప్టర్ క్లోజ్ అక్క. ఈ రేఖ టేకప్ చేశాక ఎవరి చాప్టర్ అయినా క్లోజ్ అయిపోతుంది. అది అమృత అయినా, శర్వాణైనా, రేణుకైనా, శ్రావ్య అయినా ఎవ్వర్ని వదలను. అమ్మా,
ఏంటి శ్రావ్య? అమృతక్క ఆ వీడియో తీసుకొని వస్తుంది కదా? వస్తుంది శ్రావ్య. ఈ పాటికి అమృత బయలుదేరి ఉంటుంది. నాకు తన మీద నమ్మకం ఉంది. అమ్మా, ఈరోజు డేట్ ఎంతో తెలుసా? డేటు గురించి ఎందుకమ్మా ఇప్పుడు? ఈ టెన్షన్లో పడి నువ్వు కూడా మర్చిపోయావు చూసావా అమ్మా? ప్రతి సంవత్సరం ఈ రోజున గుడికెళ్ళి నాన్న పేరున అచ్చం చేయించేదానివి. అవును, ఈరోజు మీ నాన్నగారు పుట్టినరోజు కదా. చూసావా శ్రావ్య, టెన్షన్లో పడి నేను కూడా మర్చిపోయాను. ఉండి శ్రావ్య, ఇప్పుడే వస్తాను. యాండి యాండి అమృతక్క, నువ్వు వస్తే ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టే. ఆ వీడియో తీసుకుని త్వరగా రా అక్క. సురేష్ సార్, ఈ ఇల్లు ఇప్పుడు 2 hours మన ఆధీనంలో ఉంటుంది. బయట నుంచి వచ్చే కాల్స్ అన్ని కట్ చేయండి. ఇల్లంతా సెర్చ్ చేయాలి. మూవ్. ఎస్ సార్. అందుకే ఈరోజు సెలవు పెట్టేశాను నాన్న. యాండి, మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలండి. గుడికే? అవునండి, ఇన్ని సంవత్సరాల తర్వాత మనం కలిసిపోయాకొచ్చిన మీ మొదటి పుట్టినరోజండి ఇవాళ. ఉండండి, ముందు వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. సురేష్ సార్, డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇల్లంతా సెర్చ్ చేయండి. ఎస్ సార్. నువ్వు వెళ్ళి డోర్ క్లోజ్ చేయి. ఓకే సార్. కమాన్ మూవ్. ఏయ్, నువ్వు ఇటెళ్ళు సార్. నువ్వు ఇటెళ్ళు. ఓకే సార్. నువ్వు ఇటెళ్ళు. శ్రావ్య, రాకేష్ ఎక్కడ? సార్, ఈ రోజు మా ఆయన పుట్టినరోజు, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. నేను అడిగిన దానికి మీరు చెప్పేదానికి సంబంధమే లేదు ప్రమీలాదేవి గారు. మా డిపార్ట్మెంట్కి చెమటలు పట్టించింది రాకేష్ మిస్సింగ్ కేస్. ఇప్పుడు మిమ్మల్ని కాపాడడానికి అమృత కూడా రాదు. మీరు నిజం చెప్పక తప్పదు. రే, నువ్వు హోటల్. ఓకే సార్.
సార్ ఎక్కడ ఏ క్లూ దొరకలేదు సార్. నీ పిచ్చి కాకపోతే రాకేష్ని ఇంట్లో పెట్టి దాయడానికి వాడేమన్నా బంగారమా వెండా? వీళ్ళే ఏదో చేసి ఉంటారు. నువ్వు చెప్తావా, నాతో చెప్పించమంటావా? సార్, నీకు కావాల్సింది రాకేషే కదా? నేను చెప్తాను. దానికేం తెలీదు. దాన్ని వదిలేయండి ప్లీజ్. అమ్మా వద్దు, చెప్పొద్దమ్మా ప్లీజ్. అవునమ్మా. ఇంతకాలం అమృత అక్క పడ్డ స్ట్రగుల్ అంతా వేస్ట్ అవుతుంది. ప్లీజ్ చెప్పకమ్మా. ప్రమీల వద్దు, నువ్వు ఒక్కవాడు కూడా స్లిప్ అవద్దు ప్లీజ్. ఏయ్, వాడు చచ్చాడు కాబట్టి వాణ్ణి మా పెరట్లోనే పూడ్చిపెట్టి సాక్ష్యాలన్నీ మాయం చేశాము. ఇది జరిగింది. మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి.